ఇక బీఆర్ఎస్ అనకు బీజేపీ అను బీఆర్ఎస్ అనకు బీజేపీ లీడర్ కేటీఆర్ అని పిలువు, బీజేపీ లీడర్ హరీష్ రావు అని పిలువు, బీజేపీ లీడర్ కవిత అని పిలువు. ఇది నేను ఎంత చెప్పే మాట అంటే నేను ఉట్టిగానే ఆశామాషంగా కొత్తగా రాజకీయాలకు వచ్చినాను కాదు. 5 ఏళ్ళు ఢిల్లీలో కూడా ఎంపీగా ఉన్నా. ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏజెంట్ బెటరా ఎవడన్నా? ఏజెంట్ కూడా లేరా మహబూబ్నగర్ కాన్ఫరెన్స్లో 7 సీట్లలో డివైడ్ పోతుందా? 2018లో 88 సీట్లు వచ్చిన పెద్ద మనిషి ఒక్కొక్క ఎమ్మెల్యే 88లో 2018లో 70-80 లక్ష మెజార్టీతో గెలిచాను. నేను రేవంత్ రెడ్డి ఉత్తమమైన నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నాం, పైసా ఖర్చు పెట్టకుండా. 3 ఎంపీలు గెలిచినాం. 10 ఏళ్ళు రాజ్యవేలి ఇంత డెవలప్మెంట్ చేసిన ఇంత పొడిచినా అని చెప్పుకున్న కేసీఆర్ 9 సీట్లలో 3వ ప్లేసు 7 సీట్లలో డివైడ్ పోయింది. దీంతో 10 ఏళ్లలో ఈ గవర్నమెంట్ దోపిడీ పాలన తప్ప 10 ఏళ్లలో 100 ఏళ్ళ విధ్వంసం చూసింది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. అందుకనే ఇలా బెయిల్ కోసమో కేసులు కాకుండానో రేపు మేడిగడ్డ కాళేశ్వరం అన్నారం కుట్టకపోతే అరెస్ట్ కాకుండానో పార్టీ మెర్జ్ అవుతుంది. ఇది సీఎం గారు చెప్పకముందే చెప్పిన నేను, మీ అందరూ ఉన్నారు ప్రెస్ వాళ్ళు, ఇక్కడ చెప్పినా బయట చెప్పిన. ఎందుకంటే ఎప్పుడైతే ఏజెంట్ పెట్టలేదో అప్పుడే అర్థమైపోయింది మాకు. కవిత బెయిల్ కోసం వాదించింది సింఘ్వీకి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారని చెప్పేసి రాజ్యసభ సీటు నిర్ణయించినాము. మధ్యలో ఆయన రాజ్యసభ లేడు. అడ్వకేట్గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఫీజు 1 కోటి 2 కోట్లు మాకు తెలియదు. ఫీజు ఇస్తే పోయి ఉండొచ్చు, అదే పెద్ద విషయం ఏమింది అలా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో కలిసింది, అదొక న్యూస్. మీకు అభిషేక్ సింగ్ అడ్వకేట్ పైసలు ఓరి తారిపోతారు, అదేముంది. పెట్టమని మంచి సర్కిల్ చూసుకొని పెట్టమని. వాజ్పేయి మంచి లీడర్, మీరు ఏమంటారు వద్దాం అని. కేటీఆర్ చెత్త చెదాన్ని తీసేస్తా అని చెప్పి రాజీవ్ గాంధీని టచ్ చేస్తే టచ్ చేసిండో లేదో 1 నిమిషంలో టీఆర్ఎస్ ఆఫీసు మొత్తం పునాదులతో లేచిపోతుంది. పునాదులు ఉండదు, వాళ్ళు కట్టుకున్న బంగ్లాలు ఉండవు, వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉండదు. దేశం కోసం చనిపోయిన మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు, ఆ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఆలోచన పరుడు. ఏమన్నా బుద్ధి ఉందా ఆయనకు? రాజీవ్ గాంధీకి వీళ్ళకి ఏమైనా పోలికుందా? ఆయన విగ్రహం టచ్ చేస్తావు. కేటీఆర్ ఎంత దమ్ముండాలి నీకు? మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు చూడలే, 5 ఏళ్ళ కింద చూసినా. అది FTLలో వస్తే చర్యలు తీసుకుంటుందా లేదా హైడ్రా కమిషనర్ హైడ్రా కమిటీ నిర్ణయిస్తుంది. నేను సంబంధించిన శాఖ మంత్రిని కాదు. లేదంటే చూసి వచ్చినా అని చెప్పినా మీరు కూడా పోయిరారని చెప్తున్నాను. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు పోయిన అదే కేసు అయింది కదా. హైడ్రా విషయం వేరు. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళకున్న వీళ్ళకు అంటే అది చట్టపరంగా అదొక ఇండివిజువల్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినని మా వాళ్ళు చెప్తే అయినా మా డివైడ్ కావద్దు, మీరు రోడ్సే ప్లీజ్. ఎందుకంటే రన్నా యు ఆర్ రాంగ్. పిఆర్ఓ పిలిచే అంటే ఎందుకంటే సబ్జెక్ట్ వేరే కావాలని చెప్పిండు. మిక్స్ చేస్తే గదిస్తాడు, దాంతో నాకేం సంబంధం? నీ తిండిలేదు తిప్పలేదు. వారు ప్రెస్ మీట్ 666 రోఆర్ మీద ఎందుకు పంపించినావు? ఈ సెండ్ ఎందుకు పంపించినావు? ఇది రేపు పొద్దున వీళ్ళు ఏమని చేస్తారు? రోడ్డు గురించి ఎవరు రాయారు? అదే అవసరం నీకు హైడ్రాది? సబ్జెక్ట్ ప్రెస్ కింద పోయినా మాట్లాడాలి. సారీ మీరేమనుకోవద్దు ప్లీజ్. ఇది అంతా కూడా హైడ్రాది మీరు కూడా ఆఫ్ ది రికార్డు స్లో రికార్డు చిన్న చేయదు దాన్ని. ఎందుకంటే మా వారు తెలియక చేసిన పొరపాటు కాబట్టి నేనేందో అనుకో అర్జెంట్ దీనికి లింక్ ఉందేమో అనుకున్నా. అరే డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ
కేటీఆర్ స్టేట్మెంట్ అవసరమా మనకు? ఆయన పార్లమెంట్, ఆయన అసెంబ్లీ 6,000 మైనస్ వచ్చింది, బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ నాకు పంపించిన వాడిని ఏమైనా అర్థం ఉందా? ఆయన జీవితంలో సర్పంచ్ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా? కమ్మని కేటీఆర్ని అనవసరం నా టైం వేస్ట్ చేసి మంచి సబ్జెక్టు ట్రిపుల్ రోడ్లు వేసుకొని మనుషుల ప్రాణాలు కాపాడాలి. మనం చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడితేనే వస్తుంది. ప్రజలను తాగకుండా చూసుకోవాలి. ధర్నాలు ఏ ధర్నాలన్నా 1000 మంది ఉంటే గతంలో ఒకసారి పిలిపిస్తే చూసినా లెక్క పెట్టిన 6 వచ్చిండ్రు. ఏ ధర్నాలన్నా రాష్ట్రంలో 1000 మంది కంటే ఎక్కువ ఉన్నట్టు మీ విజువల్స్ చూపించండి, నేను ఒప్పుకుంటా. ధరణి పేరు మీద 1,00,000 ఎకరాలు తింటుంది, కాళేశ్వరం పేరు మీద 7 లక్షల కోట్ల పాలమూరు దోసుక తింటుంది, కర్తిరి కూలిపోయా, సుంకేష్లో కూలిపోయా, అన్నీ అయిపోయా. ఇంకా ధర్నా చేసి ఏం చేస్తాం? కేటీఆర్, కేసీఆర్, హరీష్ కాన్సెన్స్ బీజేపీకి లీడ్ వచ్చింది. ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు మీరు? 6.5 కోట్ల ఫ్లైఓవర్ 6.5 ఏళ్ళల్లా 30% చేయని కేటీఆర్ ధర్నా చేస్తా. ధర్నా చేసే అర్హత లేదు. నీ దుకాణం బంద్ చేసుకొని వేలు తెచ్చుకొని ఎక్కడో దగ్గర గప్చుపుగా ఉన్నట్టు లేనట్టు బతకండి.